జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో నంబి చిన్నస్వామి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యవర్గ సభ్యులతో పాటు భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు ఉగాది పచ్చడిని అందజేశారు. యొక్క అనుగ్రహం చేత నానా విధమైనటువంటి సౌభాగ్యాన్ని అందరికీ కృప చేయాలని ప్రార్థన చేస్తూ వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా సర్వసిద్ధిం కురుం దేవీం సర్వత్ర విజయం కురు. అస్మద్గురుభ్యో నమో నమః. జై శ్రీమన్నారాయణ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. నాయకుడైనటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో అభయాన్ని ప్రసాదించజేసే హనుమని ఆశిస్తూ సదాశివుని యొక్క చల్లని చూపు అయ్యేసరికి బ్రహ్మదేవునికి ఒక పగలుగా గడుస్తుంది. మళ్ళీ ఒక కల్పం గడిస్తే అంటే దాదాపు 4 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవునికి 8 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక రోజుగా పరిగణలోకి తీసుకుంటారు. అలా విభజించి కాలమానం ప్రకారంగా దేవతల కాలమానము మన కాలమానము ఆ తర్వాత ఏడైతే ఎక్కడైతే 14 లోకాలు ఉన్నాయో అతల వితల సుతాతల రసాతల పాతాళాలు భూలోక భూవర్లోక శుభలోక అని అటు 7 లోకాలు ఇటు 7 లోకాల యొక్క కాలమాన పద్ధతి అనేది దాదాపు 2 కోట్ల సంవత్సరాల క్రితం మానవుడు అనేటివాడు భూమి మీద జీవరాశి ఉందని చెప్తుంటాడు. కానీ అంతకంటే పూర్వమే యుగాలు అవతరించి యుగాలు అంతమించిన తర్వాత ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి కార్యం జరిగి అలా 195 కోట్ల సంవత్సరాలు గడిచింది. ఇది 196వ కోట్ల సంవత్సరాలు మనం ప్రయాణాన్ని చేస్తున్నాం. ప్రతి యుగానికి ఒక కాలమాన పద్ధతిగా ఉంటుంది. అలాగే మన కలియుగంలో కూడా ఒక పద్ధతి ప్రకారంగా ధర్మం నిలబడాలని చెప్పి ఉంటుంది. ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది వేదానికి ప్రతిమూలంగా ఉంది. శాస్త్రం ఇదం ప్రోక్తమని చెప్పారు పెద్దలు. అంటే ఏదైనా కానీ శాస్త్రం ఎలా చెప్తుందంటే శాసిస్తూనే చెప్తుంది. ఇది చెయ్యాలి అంటే చేసే తీరాలి, ఇది చేయకూడదు అంటే చేయకుండానే ఉండాలి. అలా చేస్తూ చెప్పేదే శాస్త్రం. శాస్త్రం డబ్బున్న వాడికైనా లేని వాడికైనా ఉన్నత స్థితి కలిగిన వాడైనా లేని స్థితి కలిగిన వాడైనా ఎవరికైనా సమానమైనటువంటి దృష్టి భావన చేత చెప్పేదే శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించిన వారికి ఎప్పుడు కూడా ఉన్నత స్థితి కలుగుతుందని మన పెద్దలందరూ కూడా సెలవిస్తుంటారు. అయితే ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమాన్ని చెయ్యాలి అని అంటే, మంచి విధానాన్ని పొందాలి అని అంటే, ఒక సన్మార్గంలో నడవాలి అంటే ఒక ఆచార్యుడు మనకు అవసరం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఆచార్య స్థానంలో ఉంచినటువంటి పెద్దలందరినీ కూడా పిలిపించి మన ఆలయంలో మార్గ నిర్దేశాన్ని చేస్తూ ఉంటాం మనం అందరం కూడా. ఎందుకంటే ఆచార్య ప్రియమాహృత్యం ప్రజాతంతు మావ్యవత్సేత్సి అంటారు పెద్దలు వేదంలో. అంటే ఆచార్యుడేవాడు ప్రియంగా ఉండి అందరిని సమానమైనటువంటి దృష్టితో, అంటే పెద్దలు చెప్తారు అందుకే భగవద్గీత పండితో సమదర్శనాన్ని శాస్త్రం. ఆలయంలో ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలను చేస్తూ మనం రాబడే సంవత్సరానికి వీడుకోలను చెప్తూ పరాభవనామ సంవత్సరానికి ఆహ్వానాన్ని పలుకు అందరికీ కూడా నూతన తెలుగు వత్సరాది ఉగాది పంచాంగ శ్రవణానికి అందరినీ కూడా స్వాగతిస్తూ మన నిగ్ర విధానంలో ఉన్నటువంటి మహాపురుషుడు, కాలస్వరూపంగా ఉన్నటువంటి మహాపురుషుడు ఎవరంటే విష్ణుమూర్తి. ఆయన యొక్క ప్రతి అంగములో మాసాలు, పక్షాలు, ఋతువులు, గ్రహాలు అన్నీ కూడా తనలో లీనమై ఉండి ఒక కాల గమనానికి ఏర్పాటు చేసి మనందరికీ ఒక చక్ర గమనం అనేది కూడా ప్రతి మానవునిలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సోపానం, మరణం, మరు జన్మకు సోపానం అని చెప్పి శాస్త్రం. పుట్టిన వృద్ధాంత్యం వచ్చిన వారికి మరణాన్ని ఆహ్వానిస్తుంటాడు. అలాగే మరణ విధానాలుగా విభజించడం జరిగింది.
అది యుగాలుగా ఒక్కొక్క దాన్ని విభజించడం జరిగింది. కాలచక్ర గమనంలో తీసుకుంటే 4 యుగాలు కలిస్తే ద్వాపర కలియుగాలను కలిపితే మొత్తం 4,32,43,20,000 సంవత్సరం, 100 కోట్ల సంవత్సరాలైతే బ్రహ్మదేవునికి ఒక పగలు. అలా మరి ఆయనగా మనకు ఇలాగే కూడా ఒక ఆయు ప్రమాణం ఉంది. అది తన దైవమాన ఆయు ప్రమాణంగా కొలుస్తారు. ఇప్పుడు చెప్పినట్టుగా 14 మనవంతరాలు బాగోగులు ఉండే విధంగా చెప్పేవాడే ఆచార్యుడు. ఆ ఆచార్యుడు తాను ఆచరించి చేత ఆ గురువు గారిని తీసుకుని వచ్చి మనకు కావలసినటువంటి విధానంగా మన జీవనాన్ని, మనుగడను ఇలా సాగించాలి. కొన్ని సందర్భాలలో చూస్తుంటాం మనం. అలాంటి సమయాలలో ఒక గురువు గారి యొక్క సందర్శనాన్ని చేస్తే ఆ గురువు గారి యొక్క అనుకూలత ద్వారా, ఆ గురువు గారు చెప్పినటువంటి మాటల ద్వారా స్వాంతన పొందుతాం మనం అందరం కూడా. భారతీయ సాంస్కృతిక సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, చూడండి, ప్రపంచ దేశాల జ్ఞానం, మన మనోధైర్యం, మన విద్యా వికాసం అంతా కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో మన ధర్మంగా, శాస్త్ర విధంగా మన విద్య అనేది అంత నైపుణ్యతను పొందింది. చూడండి, భారతీయుడు లేని దేశం అనేది ప్రపంచ పటంలో ఎక్కడ కనబడదండి. ఏ దేశానికి వెళ్ళినా మన భారత సంతతికి సంబంధించిన వాడు ఒక్కరైనా ఉంటారు. అంటే భారతీయత గొప్పతనం అంత గొప్పది. మనమంతా కూడా మన విద్యను నేర్చుకొని ఆ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క అభ్యున్నతికి మనం తోడ్పాటు చేస్తున్నాం. ఒకసారి మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ ఒక సందర్భంలో చెప్పారండి. ఆయన ఒక పత్రికా విలేకరి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడిగాడు, స్వామి మీరు ఆ బిల్ గేట్స్ అడిగాడు, బిల్ గేట్స్ గారు మీరు ఎక్కడైనా కానీ మీరు ఏదైనా సంస్థ, మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ సంస్థ పెడితే ఎక్కువగా ఇండియన్స్ కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారండి మీరు అని అడిగాడట ఆ విలేకరి. అడిగితే అప్పుడు చెప్పాడట బిల్ గేట్స్, నేను వాళ్ళకి కింద అవకాశం ఇవ్వకుండా, నా మైక్రోసాఫ్ట్ కంపెనీలో వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వకుండా ఉంటే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది భారతదేశంలో వెలిసి వాళ్ళ దగ్గర నేను పనిచేసే స్థితిలోకి వెళ్తానండి అని చెప్పాడు. అంత గొప్పనైనటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అటువంటి విదేశుడికి మన భారతదేశం మీద ఎంత ఎంత గొప్పతనం ఆయన అనుభవిస్తున్నాడో ఆలోచించారు. అలాగే సనాతన ధర్మంలో మనం అందరం కూడా నిత్య కాల గమనాన్ని గమనిస్తూ ముందరికి వెళ్ళేటువంటి విధానాన్ని తెలియజేసేది, వసంత ఆమని ఋతువులకు స్వాగతాన్ని పలికేదే మన ఉగాది. గాది అనేది నానుడిలో పడిపోయింది, కానీ అది గాదిగా ఉండేది. అంటే నక్షత్రాలు, గాది అంటే గమనమని సూచించేది యుగాది. ప్రతిది కూడా ఉగాది అనేది ఎందుకు నూతన ఉత్సాహంగా ప్రారంభించడానికై తోడ్పాటు చేసింది ఈ ఉగాది. మొట్టమొదటిసారిగా విష్ణు యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మదేవుడు ఉద్భవించిన తర్వాత సృష్టిని సారించవయ్యా అని చెప్పి తన బాధ్యతను విష్ణుమూర్తి అందజేస్తే ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడట బ్రహ్మదేవుడు. స్వామి, నువ్వు ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్తున్నావు, కానీ నీవు లేని నేను ఈ సృష్టి కార్యాన్ని చేయలేనయ్యా. కాబట్టి నాకు ఏదైనా అనుగ్రహాన్ని కృప చేస్తూ నువ్వే నా ముందర కూర్చుంటే నేను తప్పకుండా సృష్టి కార్యాన్ని చేస్తానని చెప్పాడట బ్రహ్మదేవుడు. అప్పుడు అన్నాడట విష్ణుమూర్తి, నేను నీ దగ్గర ఉంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్యా. నేను నీ దగ్గర ఉంటే నీకు ఈ బాధ్యత ఎందుకు అప్పచెప్తాను, కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యు, నీకు అండగా దండగా నేను ఉంటానని చెప్పి మొదటి అర్చామూర్తిగా శ్రీ శేషసాయి మూర్తిగా, స్వలింబు నారాయణ మూర్తిగా ఉన్నటువంటి ప్రతిమను అర్చామూర్తిగా మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవునికి అందజేశారట విష్ణుమూర్తి. అలా అందజేసినటువంటి మూర్తిని పెట్టుకొని విశ్వ సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. ఆ సృష్టి ప్రారంభించినటువంటి రోజే చైత్ర శుద్ధ పాడ్యం. అది యుగాన్ని ప్రారంభం చేశాడు కాబట్టి దానికి యుగ ఆదిగా పేరుని నామకరణం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఋతువులో ప్రతి ఒక్క యుగంలో కూడా
మన వత్సరానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. శ్రీరామచంద్ర స్వామి వారు కూడా ఆ రావణాసురుని సంహారం జరిగిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా పట్టాభిషేకాన్ని తీసుకోవడానికి సన్నాహాలను ప్రారంభించింది కూడా ఈ ఉగాది నాడు. అలాగే కొన్ని ప్రాంతాలలో యుగాదిని కొన్ని రకాల పేర్లతోని అవలంబించుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శాలివాహన చక్రవర్తి గారు ఉన్నారు. ఆయనకు కూడా పట్టాభిషేకం జరిగినటువంటి రోజు ఈ ఉగాది రోజే. ఆ తర్వాత విక్రమాదిత్య అనేటువంటి మహారాజు గారు ఉన్నారు. ఆయన పరిపాలించినటువంటి ఆయనకు పట్టాభిషేకం జరిగినటువంటి రోజు కూడా ఈ రోజే. అందుకే పెద్దలందరూ కూడా ఉగాది సంవత్సరాది ప్రారంభంలో కొత్త నిర్ణయాలను తీసుకొని కొత్త ధనంగా కొత్తైనటువంటి మార్పుల చేత సమాజానికి, ప్రకృతికి, భగవంతునికి సంసిద్ధమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి మనందరికీ కూడా ఈ యుగాది వత్సరాన్ని ప్రారంభం చేశారు. అయితే మన వత్సరానికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. శిశిర ఋతు రాగానే పచ్చని చెట్లకు ఉన్నటువంటి పాత ఆకులన్నీ రాలిపోయి మధురాకుల చేత కొత్త ధనాన్ని సంతరించుకొని ఆహ్లాద భరితమైనటువంటి మంచి సువాసన పువ్వుల చేత మనకి ఆహ్వానాన్ని పలుకుతుంది సంవత్సరం.